హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. బయట వర్షం పడుతుంది చల్లగా, అందుకే వేడివేడిగా ఏమైనా తినాలనిపించిందని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ శనగపిండితో బజ్జీ, అలాగే ఉల్లిపాయ బజ్జీ అంటారు కదా, అది అలాగే ఉల్లి పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి శనగపిండిలో కొంచెం సోడా, ఉప్పు, అలాగే సాల్ట్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఫస్ట్ వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా మనకి స్మూత్గా, సాఫ్ట్గా అలాగా మనము కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పును సోడా ఉప్పు వేసి రెండు కలుపుతాం కాబట్టి మంచిగా అవుతుందన్నమాట. బజ్జీ రావడానికి పిండి అనేది నానిపోతుంది మంచిగా. ఇక్కడ 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు తీసుకొని అందులోకి ఏంటంటే ఫస్ట్ బారుగా ఘాటు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలలో, బజ్జీ కోసమని. అలా ఘాటు పెట్టుకొని వాటిలో ఏంటంటే వాము పౌడర్ ఉంటుంది కదా, వాము పౌడర్ అలాగే సాల్ట్ రెండు కొంచెం మిక్స్ చేసుకొని అలా బజ్జీలో ఘాటు పెట్టుకున్న బజ్జీలోకి పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తినేది శనగపిండి అలాగే మిరపకాయలతో కాబట్టి మనము త్వరగా అరిగిపోతుంది అనమాట, కడుపు నొప్పి రాకుండా. అది చూడండి, ఇలా మిరపకాయ విత్తనాలు తీసేసుకోవాలండి ఘాటు పెట్టుకున్న తర్వాత, లేకపోతే చాలా కారం అనిపిస్తుంది. యాక్చువల్గా మేము బజ్జీ మిరపకాయలు వాడము, సన్నటి మిరపకాయలు ఇష్టం మాకు ఎక్కువ బజ్జీకి. అలాంటప్పుడు ఇలాగ నేను పచ్చిమిర్చి విత్తనాలు తీసేసి అలా వామ్ పౌడర్, సాల్ట్ మిక్స్ చేసిన పౌడర్ రెండు కలిపి అందులో పెడతాను అనమాట. దానివల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది, కడుపులో నొప్పి కూడా రాదనమాట. ఇలా అన్నీ స్టఫ్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయింది, బజ్జీ వేసేస్తున్నాను. అలాగా సింగిల్ లేయర్, డబల్ లేయర్ రెండు ఉంటాయండి బజ్జీస్ కూడా. కొంతమంది ఇష్టమైన వాళ్ళు డబల్ లేయర్ కూడా వేసుకుంటారు. డబల్ లేయర్ వేసుకోవడం అంటే ఫస్ట్ ఇలా బజ్జీ ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అటు ఇటు కాలనిచ్చి 2 సైడ్స్ కూడా తీసేసి మళ్ళీ దాన్ని పిండిలో వేసి మళ్ళీ వేస్తారనమాట. అలా డబల్ లేయర్ ఎందుకు మాకు నచ్చదు, నేను అలా మామూలుగానే వేసేస్తాను. అయినా బాగుంటాయి చాలా టేస్టీగా. సో ఇక్కడ కాలిపోయాయి అన్నమాట బజ్జీలు అయితే. వేయడం అయిపోయింది. ఫస్ట్ వాయ తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి. సో మంచిగా ఎర్రగా కాలే చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఎర్రగా కాల్చుకోవాలండి బజ్జీ, తెల్లగా ఉండకూడదు. తెల్లగా ఉంటే కాలినట్టు ఉంటుంది అనమాట. సో మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా బౌల్లోకి తీసేసుకున్నాను. సో ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొద్ది గొప్ప మనం టిష్యూలో వేసుకుంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఇక్కడ పకోడీ కోసమని ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి. ఉల్లి పకోడీ కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువ శాతం ఉండాలి, పిండి తక్కువ ఉండాలన్నమాట. సో మా వారు ఒకవైపు డిన్నర్లోకి మామిడి పండు కట్ చేస్తున్నారు. ఇంకా వర్షాలు పడితే తినలేం కదండి, సో అందుకని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి వర్షాలు. సో ఇక్కడ ఉల్లిగడ్డను పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పకోడీలోకి. అందులోకి సాల్ట్, లైట్గా సాల్ట్, దాంతోపాటు నేను కారం కొంచెం వేస్తాను. సాల్ట్తో పాటు కారము, అలాగే మనకి ఇది ఉంటుంది కదా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వామ్ పౌడరు, ఇవన్నీ వేస్తానన్నమాట. ఎందుకంటే చెప్పాను కదండి, శనగపిండి కదా తినేది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇవన్నీ వేసుకోవడం వల్ల. నేను ఆల్రెడీ బజ్జీలో వేసాను కాబట్టి ఇప్పుడు పకోడీలో కూడా ఇవన్నీ వేసుకుంటున్నాను, ఈజీ డైజెషన్ కోసం. వామ్ పొడి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిగడ్డలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనము శనగపిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది పకోడీ. అలా మొత్తం శనగపిండిలో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బజ్జీ వేస్తున్నాను కాబట్టి వేయడం అయిపోయింది. అదే ఆయిల్లోకి పకోడీ కూడా వేసేసాను అనమాట. ఇలా వేడివేడిగా పకోడీ బజ్జీ వేసుకొని ఈవినింగ్ టైంలో డిన్నర్ స్టార్ట్ చేసామన్నమాట మేము. సో పకోడీ వేయడం కూడా అయిపోయింది, తీసేసాను. ఎప్పుడు కూడా బజ్జీ పకోడీ ఎర్రగా రంగు వచ్చే వరకు కూడా మంచిగా కలర్ ఫామ్ అయ్యే వరకు ఆయిల్లో వేయించుకోవాలండి, లేకపోతే లోపల ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. చూడండి టెక్స్చర్ ఎంత స్మూత్గా వచ్చిందో, చాలా బాగుంటుంది పకోడీ ఇలా వేసుకుంటే. సో ఇక్కడ ఇట్స్ డిన్నర్ టైం. మా డిన్నర్ వేడి టొమాటో రైస్, వేడి వైట్ రైస్, మామిడికాయ కారం కొత్తది, మిర్చి బజ్జీతో పాటు ఉల్లిపాయ,
ఉల్లి పకోడీ. సో వీటన్నిటితో పాటు మా చిన్నోడు ఆమ్లెట్ అడిగాడు, అది కూడా వేసాను. వీటితో పాటు మామిడికాయ ముక్కలు తీయగా ఉన్నాయి, పెరుగు. సో మీ డిన్నర్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.